నమస్తే అందరికీ, ఎట్లున్నారు? అంత మంచిదేనా? ఎపిసోడ్ చూసిరా? మీకు ఏమనిపించింది? కళ్యాణ్ తనుజాని రక్తాలు వచ్చేటట్టు గోక్తాడని అనిపిస్తుందా? టాస్క్లో పర్ఫార్మెన్స్ తుస్ అయిపోయిందా? పోయిన వారం టాస్క్ల వల్లనే హైలైట్ అయిండు, ఈ వారం చూస్తుంటే మెల్లగా డౌన్ఫాల్ స్టార్ట్ అయింది అనిపిస్తుందా? మళ్ళీ తిరిగి పాత అంటే ఆ ఫస్ట్ 3 వారాలు ఉన్న కళ్యాణ్ లాగా కనబడుతుంది అనిపిస్తుందా? ఇక టాస్క్ల విషయానికి వస్తే తనుజ కళ్యాణ్ వీళ్ళిద్దరిట్లలో ఎవరు మంచిగా ఆడిరు, ఎవరి వల్ల టీం బిస్కెట్ అయ్యి కింద దాకా వచ్చింది? మీరే అంటారు? డిస్కస్ చేద్దాం, అన్ని ప్రతి పాయింట్ డిస్కస్ చేద్దాం. నాకైతే తనుజ సూపర్గా ఆడింది, కళ్యాణ్ బిస్కెట్ చేసింది అనిపించింది. ఎందుకో కూడా చెప్తా. అట్నే సంజన, వావ్, సంజన, ఫ్లోరా, వీళ్ళు ఎవరైతే వీక్ కంటెస్టెంట్స్ వీళ్ళతో అవుతుందా అని మనం అనుకున్న కంటెస్టెంట్స్ ఉన్నారో, అంటే ఇద్దరు లేడీసే ఉన్నారు, ఇద్దరు కూడా అదే అమ్మాయిల కంటెస్టెంట్లు కాదు, అమ్మాయిల కంటెస్టెంట్లు కదా. వీళ్ళు మరి చాలా డల్ పర్ఫార్మెన్స్ చూపిస్తారు కదా, వీళ్ళతో కాదు కదా, ఎనర్జీ లేదు కదా అనుకుంటే వాళ్ళు సత్తా చూపించే ప్రయత్నం చేస్తున్నారు బ్యాక్ టు బ్యాక్. ఈ ఎపిసోడ్లో వాళ్ళకి మంచి మంచి బౌన్స్ బ్యాక్ ఎపిసోడ్ కదా. సెకండ్ ప్లేస్, ఆ లీడర్ బోర్డులో సెకండ్ ప్లేస్లో ఉన్నారంటే మామూలు ముచ్చట్న. అట్నే ఈ దివ్యకి శ్రీజకి పంచాయతీ ఏంది, ఆ దివ్య శ్రీజ పంచాయతీకి అసలు కారణం ఏంది? అంటే ఎక్కడ మొదలైంది? అగ్ని పరీక్షలు స్టార్ట్ అయిందా, లేదంటే మధ్యలో స్టార్ట్ అయిందా, ఇది ఖచ్చితంగా స్టార్ట్ అయిందా, నిజంగానే పర్సనల్ గర్జ్ ఉందా దివ్యకి లేదా? ఇవన్నీ రకరకాల ముచ్చట్లు ఉన్నాయి అబ్బా, మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి ఆలని సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకుని పాత లైక్ కొట్టుకు కొత్తలు మీకు నచ్చిన కాడ లైక్ కొట్టు ప్రయత్నం చేయండి. కొన్నిసార్లు శ్రీజ రైట్, కొన్నిసార్లు శ్రీజ బ్లండర్స్ చేస్తుంది, కొన్నిసార్లు దివ్య రైట్, కొన్నిసార్లు దివ్య చెప్తా చాలా ఉన్నాయి. ఇక బరినన్ను అయితే బరినన్నే రైట్, కుంకుమ బరినంత మంచోడు అంటారా? రైట్, ఫస్ట్ థింగ్ దివ్యానికితే శ్రీజ పంచాయతీ క్లియర్ చేసి మనం ముందుకు పోదాం. అబ్బా మంచిగా ఉంది అది. అంటే అది ఒక లాజికల్ పాయింట్ ఉంది, ఎందుకు దివ్యానికిత పర్సనల్ గర్జ్ పెట్టుకుంది పెట్టుకోలేదు చెప్తా. అసలు శ్రీజ అంటే దివ్యానికితకు పర్సనల్ గర్జ్ లేదు, ప్రామిస్, ఇది నా మాటే శాస్త్రం, రాసుకోరి. పర్సనల్ గర్జ్ లేదు, రైట్. శ్రీజకి దివ్యానికిత మీద కోపం ఎందుకు వస్తుంది అంటే పర్సనల్ టార్గెట్ చేస్తుంది, ఊకే నన్నే పాయింట్అవుట్ చేస్తుంది, కావాలని నన్ను నెగిటివ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఎస్, పర్సనల్ గర్జ్ పెట్టుకుని చేస్తుందా దివ్యానికిత అంటే? కాదు, కానీ చేస్తుంది. ఎందుకు చేస్తుంది? మీరు ఎపిసోడ్ స్టార్టింగ్లో కూడా మబ్బుల ఎవరు కంటే ముందు మార్నింగ్ లేచి దివ్యానికిత గురించి నెగిటివ్ చెప్తా ఉంది కదా, కెమెరా కూడా చెప్పుకుంటుంది. సేమ్ మన అన్న వెళ్ళిపోయిన అన్న కదా చెప్పుకున్నట్టుగా చెప్పుకుంటుంది. అంటే చెప్పుకున్న వాళ్ళంతా వెళ్ళిపోయిన సంగతి కూడా మనకు తెలుసు కదా. సరే, అయితే దివ్యానికిత చెప్పుకుంటుంది. ఎందుకు చెప్పుకుంటుంది అంటే దీని వెనకాల ఒకటే రీజన్ అబ్బా. ఈ దివ్య ఎంటర్ అయ్యే టైంకి బయట బాగా నెగిటివ్గా పోట్రే అవుతున్నారు, బయట విపరీతమైన నెగిటివిటీ, వీళ్ళని ఎలిమినేట్ చేయాలి, ఎట్లా చేసి ప్లాన్ వేసి స్కెచ్ చేసి ఎలిమినేట్ చేయాలరా అన్న కంటెస్టెంట్లో ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరే షాకిని డాకిని అప్పుడు ముద్దుగా పిలుచుకున్నాం కదా, రైట్. అది ప్రియా అండ్ శ్రీజ, వీళ్ళిద్దరు విపరీతమైన నెగిటివ్ కంటెస్టెంట్స్. సో వాళ్ళకి ఎంత నెగిటివిటీ ఉందో చూసిపోయిన కంటెస్టెంట్ దివ్య. కాబట్టి ఇప్పుడు ఆమెకి ఏముంటుంది, ఇప్పుడు తుమ్మితే బయటకు వెళ్ళిపోయే కంటెస్టెంట్, వాళ్ళ నెగిటివ్గా మనం తిడితే కనుక పాజిటివ్ అయ్యే సిచ్యువేషన్ ఉన్న కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారంటే శ్రీజ అని ఆమెకు లోపల పోయేటప్పుడు మెదట్లో కూర్చున్న పాయింట్. మనం చూసిన ఆట ప్రకారమే బయట పోతుంది కదా అన్నట్టుగానే లోపలికి పోతాం. లోపలికి పోయిన తర్వాత శ్రీజాని మనం ఆడుకోవచ్చు, మన మీదకి వస్తే మనం గట్టిగా తిట్టచ్చు, మనం ఏమైనా అనొచ్చు, మనం టార్గెట్ చేసి చెప్పొచ్చు, ఆమె గురించి నెగిటివ్గా చెప్తే కూడా మనకు పాజిటివ్ అవుద్ది అని ఇవన్నీ ఆలోచనలు దివ్యానికిత బ్రెయిన్లో ఉన్నాయి. గవే ఫాలో అవుతుంది, గవే పాటిస్తుంది అని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఎందుకంటే రాగానే బర్నీ అన్నతో క్లోజ్ కావాలి, ఎందుకంటే బర్నీ అన్న కొంచెం పెద్దరికం ఉన్నది, కొంచెం బూస్టప్ ఉంది, బర్నీ అన్న చుట్టూ తిరుగుతుంది గేమ్ అంతా అని చెప్పి, అంటే బంధుత్వాలు మనుమోషణం ఏదోటి, కానీ బర్నీ అన్న పెద్ద తలకే కాబట్టి ఆయనతోటి క్లోజ్గా ఉండాలి అండ్ మెగా సపోర్ట్ కూడా ఉంది ఆయనతోటి క్లోజ్ ఉంటే బెటర్ అని చెప్పి ఆయన క్లోజ్ అవ్వడానికి ట్రై చేసింది. అండ్ ఇప్పుడు తనుజతో లొల్లి పెట్టుకుంటుందో దివ్యానికిత పెట్టుకోదు. ఇప్పుడు బర్నీ అన్న క్లోజ్ కాబట్టి ఈ పొసెసివ్నెస్ తోటి తనుజతో లొల్లి పెట్టుకోదు. సంజన గారితో కంప్లీట్గా నెగిటివ్ అయి ఉంటుందా? ఉండదు, పాజిటివ్గా మాట్లాడుకుంటుంది. సంజన గారితో రాగానే సంజన గారికి ఆపోజిట్గా నిలబడాలని ట్రై చేసింది, నిలబడ్డది, ఆ తర్వాత క్లోజ్ చేసేసుకుంది తప్ప పూర్తిగా, ఎందుకంటే ఆమెకు చాలా పాజిటివిటీ ఉంది కాబట్టి పూర్తిగా నెగిటివ్గా పోయిందా, ఇమాన్యుల్తో నెగిటివ్గా పోయిందా, ఎవరితో పోలే, కానీ శ్రీజతో పోవడానికి ట్రై చేస్తుంది, కీప్ ఆన్ కంటిన్యూయింగ్. ఎందుకంటే ఆమె ఫుల్ నెగిటివ్ కాబట్టి ఆమె మీద ఎక్కినామంటే మనం పాజిటివ్ అయిపోతాం అన్న సెన్స్ ఆమెకు ఉంది అనేది మై అనాలిసిస్. ఓకే, చప్పట్లు కొట్టరు. సరే, ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. ఓపెనింగ్ ఇక అక్క చదువుతుంది, అయ్యా దివ్యానికిత అక్క చదువుతుంది. ఏంటంటే ప్రతివాడు వాళ్ళ గేము అది వాళ్ళ గేమ్ ఆడతారు కానీ అది కనిపించదు, కానీ వేరే వాళ్ళు అంటే ఈమె గేమ్ని అందరూ పాయింట్అవుట్ చేస్తున్నారు అనేది పాయింట్ ఇక్కడ. అది వాళ్ళ గేమ్, అది వాళ్ళ స్ట్రాటజీ, కానీ నేను ఊపిరి వదిలిన ఇది స్ట్రాటజీ అది ఇది అని చెప్పి మాట్లాడతారు. ఏంటది అందరి మిస్టేక్ ఉంది కాబట్టి అక్కడ పాయింట్స్ పోయినాయి. కానీ ఎప్పుడు అవతల వాళ్ళ మీద బ్లేమ్ని అవతల వాళ్ళ మీద తోసేద్దామని చూసేవాళ్ళే. ఇమాన్యుల్, రాము వాళ్ళు అంటూనే ఉన్నారు, నువ్వు బర్నీ మీరిద్దరు కంపారిటివ్లీ అందరితో చూస్తుంటే కనుక మీరే బెటర్గా ఆడిరు అని చెప్పి చెప్తూనే ఉన్నారు. చెప్తే ఆ శ్రీజ చూడు తట్టుకోలేకపోతుంది, నన్ను పాజిటివ్గా చెప్తే తట్టుకోలేకపోతుంది. నేను చెప్తున్నా, నేను రాసిస్తున్నా, శ్రీజ తను గెలవడం కోసం ఫస్ట్ రావడం కోసం అందరినీ ముంచేస్తుంది. ఇప్పుడు
తాను అందరినీ ఈ ప్లాన్ యాక్చువల్లీ ఇది బెలూన్ టాస్క్కి సంబంధించిందబ్బా. బెలూన్ టాస్క్ బెలూన్ వేస్తే అట్లా వచ్చి పలిగిపోయింది చూసినావు. అక్కడ శ్రీజ అడిగింది, ఏమని అడిగింది, ఎవరిని, మన సంచాలకులని, ఏదైనా స్ట్రాటజీ ఫాలో అవ్వచ్చు కదా, సైడ్కి పెట్టుకోవచ్చు కదా, ఇట్లాంటివన్నీ అడిగిందట. ఇట్లా సైడ్కి పెట్టచ్చా, అది పెట్టచ్చా, ఇది పెట్టచ్చా అంటే మీ స్ట్రాటజీ మీ ఇష్టం అని చెప్పి వాళ్ళు అన్నారు కదా. సో ఈ అనేసరికి అందరూ ఆ స్ట్రాటజీ ఫాలో అవ్వడం వల్ల అందరికీ పాయింట్స్ పోయినాయి అనేది దివ్యనికిత మోటో అండ్ మోటివ్. అయితే ఇక్కడ శ్రీజ ఏమంటుంది లాస్ట్లో, అసలు నువ్వు ఎత్తడం వల్లనే ఇట్లా పైకి వెళ్ళి పెట్టచ్చా, ఇట్లా పెట్టచ్చా, అటు పెట్టచ్చా, నువ్వు స్టార్ట్ చేయడంతో నేను అడిగిన, నాకు ఐడియా వచ్చింది, నువ్వు అనకపోతే, నువ్వు అడగకపోతే నాకు ఐడియా కూడా రాకపోయేది అని చెప్పి లాస్ట్లో చెప్తుంది. ఇప్పుడు ఏం లేదబ్బా, అందరూ తెలివి మీరారు, అతి తెలివితోటి ఒకరిని చూసి ఒకరు సురుకు పెట్టుకున్నారు. అంతే, నక్కని చూసి పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుగా ప్రతి ఒక్కరు కూడా ఒక స్ట్రాటజీ అనగానే దిక్కుమాల స్ట్రాటజీ ఆలోచించారు. అన్ని సాగు తెలివితేటలు ఉంటాయి. ఇట్లా చక్క బోర్రా అంటే చక్క బోరు, మొక్క ఎక్కడ ఉందిరా అంటే ఇట్లా చూపారు, ఇట్లా చూపిస్తారు అంతా. అదే పద్ధతిన ఒకలోటి చేస్తే ఇంకోళ్ళంతా కూడా కూసే గాడిది వచ్చి మేసే గాడిదని జడగొట్టినట్టుగా ప్రతి ఒక్కళ్ళ ఆట ఖరాబ్ అయిపోయింది. అక్కడ శ్రీజ మొదలు పెట్టిందా అంటే రీతు మొదలు పెట్టింది. మొదలుగా పెట్టింది మనకి ఆట చూస్తే రీతు మొదలు పెట్టింది. కానీ ఆ లాజిక్, ఆ ఐడియా వచ్చింది శ్రీజ దగ్గర నుంచి అని చెప్పి దివ్యనికిత చెప్తుంది. కానీ ఏమో ఓవరాల్గా శ్రీజ అంటే ఈమెకి నచ్చట్లేదు, అది కామన్, కన్ఫర్మ్. ఎందుకు నచ్చట్లేదు అంటే ఈమెకు ఆల్రెడీ నెగిటివిటీ ఉందన్న ఫీలింగ్ ఆమెకు ఉండడం వల్ల. రైట్, నెక్స్ట్ తెల్లారింది. రంజితమే 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 వయసు వాసు రంజితమే ఆ పాట వచ్చిందయ్యా, డాన్సులు చేసిర్రు. ఓకే, ఆ తర్వాత మనకి రాము అండ్ బర్నీ అన్న వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. మెయిన్ హౌస్లో వీళ్ళందరూ ఉండడానికి లేదు కదా అంటే, ఉండడానికి లేదు, మరి నువ్వు బయటకు పంపించే అంటే పని ఉన్నప్పుడు నుంచి మిగతా టైంలో బయటకు పంపించేసి, ఫుడ్ ఉన్నప్పుడే కదా, ఇమాన్యుల్ నువ్వు మాట్లాడుకోండి అంటే ఇమాన్యుల్ దగ్గర పోయి చెప్తా అంటే, ఇమాన్యుల్ దగ్గర ఇగో సేఫ్ గేమ్ చెప్తాడు. ఇమాన్యుల్ బర్నీ అన్నని మించిన సేఫ్ గేమ్ ఎవరికైనా ఆడుతున్నారంటే ఈ ఇమాన్యుల్ అనిపిస్తుంది. రాను ఎట్లున్నాడంటే కంప్లీట్గా ఈ మూటలు తీసుకుపోయి వెయిట్స్ పెట్టాలన్నా అక్కడ కూడా ఇమాన్యుల్ వెయిట్స్ పెడతలేడు, వెయిట్స్ పెట్టకుండా ఆగుతుండు, వెనక్కి తగ్గుతుండు. ఎట్లా చూడు, అక్కడ సంజన గారి దాంట్లో వెయిట్ పెట్టి రావాలి. బిగ్ బాస్ ఎవరో ఒకరి దాంట్లో ఒక వెయిట్ వేసి రారి అనగానే రాము అయిపోరా, రాముతోటి పని, బర్నీ అన్న దానిలో వెయిట్ వేయాల్సి వస్తే రాము అయిపోరా, ఎందుకంటే ఈయన సేఫ్ సైడ్ ఉంటాను అంటే వాళ్ళ దానిలో వెయిట్ వేస్తా అంటే అమ్మేమనుకుంటుందో, బర్నీ అన్న ఏమనుకుంటాడో, వీళ్ళు అందరూ ఎవరేమనుకుంటారో అని చెప్పి ఎవరి దాంట్లో ఈయన వెయిట్ వేయడానికి ఇష్టపడతలేడు. అట్లా ప్రతి దగ్గర కూడా చిన్నగా సాఫ్ట్గా ఉండడానికి, సేఫ్గా ఉండడానికి, నెగిటివ్ అనిపించుకోకుండా, చిన్న నెగిటివ్ మార్క్ వచ్చే దగ్గర కూడా ఈయన ముందుకు పోకుండా ఇట్లా రాముని పంపించి వెయిట్స్ పెట్టించడం నాకు నచ్చలేదు అబ్బా. ఇక్కడ హౌస్లో మరి ఉండదు కదా, పంపించాలి కదా, మరి రూల్ ప్రకారంగా వీళ్ళంతా డేంజర్ హౌస్లో ఉండాలి కదా అని రాము వచ్చి ఇమాన్యుల్కి చెప్తే అక్కడ సంజన అక్కుంది ఉంటే పంపించమంటావా ఓకే నువ్వే చెప్పు, పంపించేసేయి, 2 నిమిషాలు మాట్లాడుతున్నాను నేను, అది కాదన్న అందరూ ఉన్నారుగా అందరినీ పంపిద్దాం అంటే నువ్వు చెప్పుపో లీడర్ కదా, చెప్పేసి నువ్వు అందరూ వెళ్ళిపోండి, ఇక సంజనాకుండా ఇక బయటకు పోదాంపా అని చెప్తే అందరికీ బయటకు వెళ్తారు. అక్కడ కూడా చిన్న వాటిల్లో కూడా సేఫ్ గేమ్ ఆడడానికి ట్రై చేస్తున్నారు. ఎందుకు చూపించారు అనుకుంటే మరి ఆ క్లిప్ ఊరికే చూపారు కదా, అదనమాట. అంటే అఫ్కోర్స్ డేలో చాలా జరుగుతాయి ఇలాంటివి, ప్రతి పర్సన్ ఎలా డీల్ చేస్తున్నాడు, ఎలా బిహేవ్ చేస్తున్నాడు అని తెలిసేలాగానే క్లిప్పులు వదులుతూ ఉంటారు. ఎవరైనా విపరీతంగా పాజిటివ్ చేయాలనుకుంటే ఆ క్లిప్పులు ఎపిసోడ్లో పెట్టరు కూడా. ఆ తర్వాత ఇక్కడ రాముకి కొంత నెగిటివిటీ ఎట్లా వస్తుందంటే చాలా రూడ్గా బిహేవ్ చేస్తున్నాడు. ఇప్పుడు శ్రీజ దగ్గర జరిగింది చూడు, అట్లాంటి చిన్నగా స్టార్ట్ అవుతున్నాయి. ఎందుకు స్టార్ట్ అవుతున్నాయి అంటే అతను చాలా స్ట్రిక్ట్ లీడర్, స్ట్రిక్ట్ క్యాప్టెన్. ఏమాట కామాట చెప్పాలంటే క్యాప్టెన్సీ మాత్రం గట్టిగా ఎత్తాడు. ఒక్క ఫౌల్, ఆ సంచాలకుగా ఒక ఫౌల్ చేయకపోతే అంటే అక్కడ కూడా లిబర్టీ బిగ్ బాస్ మరీ చెప్పడం వల్ల లిబర్టీ తీసుకొని వాళ్ళ బారిన నన్ను గెలిపించుకోవడానికి ట్రై చేసింది. కానీ అది ఒక్కటి తప్పితే ఈ వారం అంతా కూడా సంచాలకుగా కూడా కరెక్ట్గా చేసింది, ఖతర్నాక్ చేసింది. చాలా స్ట్రిక్ట్గా ఉన్న పర్సన్ ఎవరైనా ఉన్నారంటే మీరు లైవ్ చూస్తే పరిచయం అవుతారు. రాముయే కరాఖండిగా చెప్తాడు, మొహమాటం లేకుండా చెప్తాడు, అలా పెడదు ఇట్లా చేయదు అని, అట్లా కాదురా మెల్లగా చెప్పు అని చెప్పి బర్నర్ నచ్చి చెప్తాడు. కానీ చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు అన్నట్టు మనిషి. రైట్, ఎక్కడ దాకా వచ్చినాం. ఆ తర్వాత సంజన ఇమాన్యుల్ మాట్లాడుకుంటే ఇక్కడ సంజన అక్క అంటుంది అన్నట్టు, ఏమని మాకు ఎందుకు నువ్వు ఇట్లా డల్గా ఉంటున్నావు, ఎందుకు బాధపడ్డావు అంటే మేము గెలిచి కూడా గెలవనట్టు అయిపోయింది, మాకు పాయింట్స్ రాలేదు కదా అంటే నీకు మంచి జరిగింది, అసలు గేమే క్యాన్సిల్ చేసిన మీ పాయింట్స్ మాత్రం అట్నే ఉంచారు, లీడర్ బోర్డులో మీరు సెకండ్ ప్లేస్కి వచ్చారు అంటే సెకండ్ ప్లేస్ ఏందిరా, అది 100 ఇది 40 మొత్తం కలిపితే మనకు మేము 140 నెంబర్ 1 ప్లేస్లో ఉండేదాళ్ళం, అసలు మేము గెలిచి ఓడిపోయినట్టుగా అయిపోయింది అని చెప్పి అందుకే బాధ అనిపించింది. అంటే కొంచెం ఎక్కువ మాట్లాడిందా ఏడ్చేటప్పుడు అంటే లేదులే, కానీ ఎందుకు అంత ఏడ్చినావా, అవసరమా, అది అయిపోయింది, అందరూ ఫౌల్ ఆడారు, గేమే తీసేసారు కదా, నీ పాయింట్స్ నీకు ఉన్నాయి కదా అని అనుకున్నా. అంటే 140 కావాలరా నాకు, ఫస్ట్ ఉంటానుగా అంటాను. వెరీ నైస్. బర్నీ అన్న డిమాండ్ పవన్ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు దివ్య గురించి. యాక్చువల్లీ బర్నీ అన్న ఏందో ఇంత టూ మచ్గా ఆ పర్సన్స్ని పర్సనల్గా తీసుకుని వాళ్ళ సొంతోళ్ళ లెక్క అంత టూ మచ్గా ఏందో, ఇది గేమ్ కోసం వచ్చారు, గేమ్ ఆడుతారు, ఓకే ఫ్రెండ్షిప్ ఉంటుంది, బాండింగ్ ఉంటుంది, కానీ ఆమె కూతురు ఈమె చెల్లెలు ఈ బంధాలు ఏందో, ఈమె వాళ్ళు ఆమె అలిగిందని ఆమె వాళ్ళు ఈమె అలిగిందని చెప్పి ఐస్కవోసే టాస్క్లో దివ్యానికిత గురించి తనుజ హట్ అయింది కదా, దివ్య కావాలని చెప్పి టార్గెట్ చేసి మా దాంట్లో పోసింది అని
కావాలని చెప్పి నాకు నెగిటివ్గా ఉండడానికి ట్రై చేస్తుంది, నాకు రివర్స్లో ఉండడానికి ట్రై చేస్తుంది అని చెప్పి తనుజ హట్ అవుతుంది కదా. సో ఇక్కడ దివ్య తరపున లాయర్గా బర్నీ అని ఉంటాడు కాబట్టి దివ్య అలాంటిది కాదు, పర్సనల్గా వెళ్ళిపోయేంత పర్సన్ కాదు, అంత క్రూయల్ కాదు అని చెప్పి తనుజాకి చెప్పుకొని డిమాండ్ పవన్కి చెప్తాడు. డిమాండ్ పవన్ ఎందుకు పోయి చెప్పాలి నాకు అది అర్థం కాలేదు. కళ్యాణ్కి చెప్తే కళ్యాణ్ పోయి చెప్పడం అంటే అది ఒక వాళ్ళకి బాండింగ్ ఉందని అనుకోవచ్చు. కానీ అబ్బా కళ్యాణ్ అబ్బా టూ మచ్ అనిపిస్తుంది అబ్బా ఈరోజు మళ్ళీ ఎపిసోడ్లో. ఇక నిజం చెప్పాలంటే నేను ఇవాళ లైవ్ 100% ఫాలో కాలేదు, ఒక 60% ఫాలో అయినా, ఇక మిగతాది ఫాలో కాలేకపోయినా. వేరే వేరే రీజన్స్. ఇవాళ ఆర్డర్స్ బాగా పెండింగ్ పడి ఉండే, ఒక మధ్యలో దసరా అప్పటి నుంచి కొంచెం పెండింగ్ పడి ఉండే, అవన్నీ కొంచెం బిజీగా ఉండే, అందుకని చెప్పి కొంచెం ఫాలో కాలేకపోయినాం. ఓకే, ఆ తర్వాత డిమాండ్ పవన్ బర్నీ అన్న ఇది అయిపోయిన తర్వాత బయట దివ్య ఈజ్ ద బెస్ట్. ఇక్కడ దివ్య ఉంది, దివ్యని బర్నీ అనే చెప్తుండు. దివ్య ఎందుకు బెస్టో తెలుసా? కొట్టండి డప్పు డడ్డనకరడక్కడక్కడక్కడ వీళ్ళు ఒకరికొకరు పౌడుకోవడం అయితే గట్టి ఉంటుంది. ఇప్పుడు చెప్తాడు చూడు, దివ్య ఎందుకు బెస్ట్ అంటున్నాను తెలుసా? వై దివ్య ఈజ్ బెస్ట్. ఒక్క మాట అనదు, టాస్క్లో ఓడిపోయినా గెలిచినా ఏం జరిగినా ఏ మిస్టేక్ గురించి అయినా కానీ ఒక్క మాట మాట్లాడదు, జస్ట్ సింపుల్గా ఫోకస్ ఆన్ నెక్స్ట్ గేమ్ అంటుంది. అలాంటి పర్సన్ కాబట్టి అందుకే దివ్య ఈజ్ ద బెస్ట్ అని చెప్తాడు. ఇలా ఆడిన టాస్కులు చూడండి. ఇసుక టాస్క్లో వీళ్ళు ద బెస్ట్ ఇచ్చారు. ద బెస్ట్ ఇచ్చిండు. బర్నీ లాస్ట్ దాకా ఉన్నాడు, ఆ తర్వాత ఓడిపోయింది, లాస్ట్ సెకండ్ ప్లేస్లోనే ఓడిపోయింది కాబట్టి నథింగ్ టు వరీ, చాలా మంచి పొజిషన్లో ఉన్నాడు, 80 స్కోర్ తోటి ఉన్నాడు. ఇబ్బంది ఏమైనా ఉందా అక్కడ? మైనస్ ఏమైనా జరిగిందా? నెక్స్ట్ టాస్క్లో వచ్చేసరికి ఆ ముండ్ల కంప ముఖానికి పెట్టిన తర్వాత బెలూన్ వేసినప్పుడు అక్కడ కూడా వీళ్ళు బెటర్గానే ఆడారు. అంటే బెటర్గా అంటే మిగతా వాళ్ళందరూ కూడా సైడ్కి పెట్టేసుకున్నారు, కానీ వీళ్ళు సైడ్కి పెట్టకుండా జరసేపు ఆగి మెల్లగా 2.5 నిమిషాలు ఊదుకుంటే చేరి అట్లా పట్టుకొని ఉండడం చేసిరు తప్ప ఆ బెలూన్ వేయకుండా ఉన్నారు. ఇక్కడ కంపారిటివ్లీ ఫౌల్ ఆడినట్టు కాకుండా అసలు ఆట స్టార్ట్ చేసినట్టుగానే లేని సిచ్యువేషన్ బర్నీ అన్నలో ఉన్నది. సో ఇక్కడ వీళ్ళ తరపున మిస్టేక్లు ఏమైనా పోయినాయా? లేవు. నెగిటివ్ ఏమైనా అయిందా? ఎందుకంటది బర్నీ అన్నని? ఈమె ఎందుకంటది? 1-2 టాస్క్లు ఓడిపోయినప్పుడు కూడా రియాక్షన్ అట్నే ఉండి ఎటువంటి నెగిటివ్ మాటలు మాట్లాడకుండా మీ వల్ల పోయిందనో లేదంటే గిట్లా ఆడిరు ఎందుకు అట్లా ఆడిరు ఏందని అప్పుడు వస్తాయి మాటలు. అప్పుడు యాక్చువల్గా ఎవరేంటనేది తెలుస్తుంది. నువ్వు సక్సెస్లో నడుస్తున్నప్పుడు, నువ్వు సూపర్గా ఆడుతున్నప్పుడు ఒక్క పాయింట్ అనదు, ఒక్క మిస్టేక్ గురించి మాట్లాడదు, ఫోకస్ ఆన్ నెక్స్ట్ గేమ్ అంటుంది తప్ప ఏమనదు. ఆ తర్వాత గేమ్లో చూడు రియాలు కూడా 2 సార్లు మంచిగా ఆడారు కదా. ఇప్పుడు బర్నీ అన్న తర్వాత ఈ వెయిట్ మోసేటప్పుడు బాగానే ఆడారు, ఆ తర్వాత ఈ ఫోటో తీసుకొచ్చేటప్పుడు బాగానే, డ్రాయింగ్ గేమ్లో కూడా మంచిగా ఆడారు. ఇక్కడ అనడానికి ఎక్కడుంది స్కోపు? బ్యాక్ టు బ్యాక్ ఇప్పుడు కళ్యాణ్ తనుజాకి జరుగుతున్నట్టుగా బ్యాక్ టు బ్యాక్ జరగడమో, శ్రీజాకి సుమన్ శెట్టానికి జరుగుతున్నప్పుడు బ్యాక్ టు బ్యాక్ జరగడమో జరిగితే అప్పుడు కూడా లీడర్ బోర్డులో 0 ఉంటే గప్పుడు ఒకరినొకరు దూషించుకుంటే తిట్టుకుంటే గప్పుడు అంటే వాట్ ఈజ్ హర్ నేచర్ అనేది బయటకు వస్తుంది. ఇప్పుడు శ్రీజ ఉంది, సుమన్ అన్న ఉన్నాడు, వీళ్ళిద్దరి మధ్యలో చిన్న ఇష్యూ జరిగిందా లైవ్లో కానీ ఎక్కడన్నా? ఓడిపోయినందుకు సుమన్ అన్న నీ వల్లనే ఓడిపోయినా, సుమన్ అన్న నిన్ను సెలెక్ట్ చేసుకోవడం వల్లనే ఓడిపోయినా, ఇట్లాంటివన్నీ ఏమైనా ఉన్నాయా? లేవు కదా. ఇప్పుడు చెప్పరు మరి ఎవరు హూ ఈజ్ ద బెస్ట్ అని చెప్పండి. అండ్ ఇంకోటి ఇక్కడ శ్రీజ కళ్యాణ్ది పెద్ద పొరపాటబ్బా. వాళ్ళు తీసుకున్న గొయ్యిలో వాళ్ళే పడ్డారు. వాళ్ళు ఏమనుకున్నారంటే 1-on-1 పడుతుంది, అంటే ఇద్దరుగా టీమ్గా అన్నప్పుడు ఇద్దరు కలిపి పడుతుంది. మొన్న కంటెండర్షిప్ టాస్క్ అదే నాకు గుర్తొచ్చిన తర్వాత పొద్దుగల వీడియోలు చెప్దాం అనుకున్నా కానీ అప్పుడు నాకు టాస్క్ గుర్తురాలి. మొన్న ఆ కంటెండర్షిప్ టాస్క్ అప్పుడు టీములుగా డివైడ్ చేయడం అంటే కళ్యాణ్ ఇమాన్యుల్ ఉండి టీములుగా డివైడ్ చేయాలని ఒకరు స్ట్రాంగ్ ఒకరు వీక్, ఒకరు వీక్ అని చెప్పి పెడితే అప్పుడు ఏం చేసిండ్రు బిగ్ బాస్ మామ వాళ్ళకే టాస్క్లు పెట్టినప్పుడు ఏమైంది? వీక్ ఉన్న వాళ్ళు ఓడిపోయి స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు గెలిచినట్టుగా అయింది కదా. ఇప్పుడు ఫ్లోరాని రీతును ఒక టీంలో, సుమన్ శెట్టన్నని తనుజాని ఒక టీంలో, అట్లా టీంలో వేసినప్పుడు వాళ్ళకే పెట్టారు కదా. అట్లాంటిది ఏమన్నా జరుగుతుందేమో అని చెప్పి వీళ్ళు అతిగా ఆలోచించేసి ఓవర్గా థింక్ చేసి జట్టు అనగానే ఓకే మన ఇద్దరి మధ్యలోనే ఉంటుంది కావచ్చు, మనకంటే వీక్ ఉన్న వాళ్ళు ఒకరు పెట్టుకోవాలని చెప్పి శ్రీజ ఆలోచించి సుమన్ శెట్టన్న అనుకోవడము, అండ్ తనుజాతో ఒక పట్టుకొని తిరగాలని చెప్పి ఈ కళ్యాణ్ తనుజాని సెలెక్ట్ చేసుకోవాలని ముందు నుంచే ట్యూన్ చేస్తూ రావడం. లేకపోతే తనుజ ఇప్పుడు వేరే వాళ్ళతో ఉండేది, ఇప్పుడు ఈ టీంలో శ్రీజ అండ్ కళ్యాణ్ ఉండేది కొంచెం టఫ్ ఫైట్ ఇచ్చేటోళ్ళు, అవును కదా. వాళ్ళు తీసుకున్న గుర్తులో వాళ్ళే బడ్జెట్ అయింది. అండ్ ఇవాళ నాకు తనుజ తప్పనిపించలేదు అబ్బా. మీరు ఏమని అనుకోండి, తనుజ వెరీ నైస్, తన పర్ఫార్మెన్స్ వైజ్గా చాలా బాగా ఇచ్చింది అనిపించింది. కళ్యాణే మొత్తం ఖరాబ్ చేసింది అనిపించింది. అండ్ ఆ వెయిట్ దానిలో కూడా కళ్యాణ్ లుక్ కరెక్ట్గా ఇవ్వక కరెక్ట్గా వెనక్కి మూవ్ కాక అక్కడ పడిపోయింది, కానీ అక్కడ కూడా తనుజ తప్పలేదు. ఆ తర్వాత సంజన ఇమాన్యుల్తో ఒక మాట చెప్పింది అబ్బాయి, ఇది చూడుర్రి, భరణి అన్న దివ్య నిఖిత వచ్చిన తర్వాత కంప్లీట్గా చేంజ్ చేయండు. యాక్చువల్లీ అదే మెయిన్ పాయింట్, భరణి అన్నకి నాకు మధ్యలో దూరం రావడానికి. అప్పటిదాకా తనుజ తర్వాత నాకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేది, ఆమెకి 70% ఇచ్చేది, నాకు 20% 30% ప్రిఫరెన్స్ ఇచ్చేది. అటువంటిది కరెక్ట్గా దివ్య నిఖిత వచ్చిన తర్వాత కంప్లీట్గా ప్రిఫరెన్స్ ఇవ్వకపోవడం వల్లనే కోపం వచ్చింది. యాక్చువల్లీ భరణి అన్న చాలా మంచోడు, సారీ చెప్పాలి, ఎన్నిసార్లు సారీ చెప్పినా తక్కువే. కాకపోతే మొత్తం మారిపోయింది ఆమె వచ్చిన తర్వాతనే. ఆడవాళ్ళ మధ్యలో ఇట్లా ఉంటుందిరా, ఆడవాళ్ళ హట్ అయితే ఇట్నే ఉంటుంది, అచ్చి అన్న కానీ గొడవకే దారి చేస్తుంది అని చెప్పి చెప్తుంది అనమాట. ఈ భరణన్న
భరణన్న నా అన్న అన్న బా ఎన్ని బంధాలు భావబంధాల్లో చిక్కుకుపోయిండయ్యా భరణి అన్న. అందుకే అంటున్నా భరణి అన్న చాలా మంచోడు, ఎవరిని నొప్పించద్దు అని ఆయన నొప్పించుకుంటూ ఉంటాడు అన్నట్టు. ఇక నెక్స్ట్ ఇమాన్యుల్ తనుజ వీళ్ళిద్దరిది అదే రెగ్యులర్గా రోజు ఉండే ఫ్లట్టింగ్ కంటెంట్ కామెడీ కంటెంట్ ఉంటుంది కదా, అది ఉన్నది. అఫ్కోర్స్ ప్రతి ఎపిసోడ్లో ఒక 5 నుంచి 10 నిమిషాలు అయితే ఇమాన్యుల్ తరపున నవ్వించే ప్రయత్నం చేస్తున్నా. ఈరోజు ఆ ర్యాంకులది కావచ్చు, ఆ బీఆర్ షఫీ గారి వాయిస్ చేస్తుడు కావచ్చు, కొంచెం నవ్వించిండు, పర్లేదు మోటివేషన్ చేసినట్టుగా. మీరు గెలవాలి అనుకుంటున్నారు, ఆ వైజాగ్లో చిన్నపిల్లాడు, అది భలే చేసింది కదా, బాగా చేసింది, వెరీ నైస్. సరే ఇక్కడ కూడా మంచిగా ఉంది, ఇక్కడ ఒక పంచ్ మంచిగా ఉంది. నీ ఎంతమంది ముందుకు వచ్చి అందాలు చల్లుతున్న పాట పాడిన తర్వాత అక్కడ రీతు అందిస్తూ ఉంటుంది. నీ వయసు ఎంత అని అడుగు అంటే, నీ వయసు ఎంత, నీకంటే 2 ఏళ్ళు పెద్దోళ్ళే అని చెప్పి అంటే, అయితే పర్లేదు అన్నయ్య అని ఎవరైనా అడిగితే అన్నయ్య అని చెప్తాను అని చెప్పి అక్కడ రీతు చెప్పని చెప్తూ ఉంటుంది. బేసిక్గా రీతు ఈ ట్రాక్ ఉండి ఫన్ జనరేట్ చేస్తే భలే ఉంటుంది. రీతుకి స్పాంటేనిటీ ఉంటుంది, బాగా కామెడీ టైమింగ్ ఉంటుంది. తను జరంత సైలెంట్ మనిషి. సరే ఇట్లా చెప్పానంటే పర్లేదులే, ఎవరన్నా అడిగితే అన్నయ్య చెప్తాను అన్నయ్య అని చెప్తాను అని చెప్పు అని అనగానే, చెప్పాల్సిన వాళ్ళకి చెప్తే తమ్ముడని బాగుంటుంది, నాకెందుకులే అంటాడు అక్కడ కళ్యాణ్కి. కళ్యాణ్ చాలా చిన్నోడు ఏజ్లో ఈమె కంటే. ఇక అసలు ఏందో అసలు నాకు అర్థం కాదబ్బా ఇవాళ అడిగే విధానం. అబ్బా నాకు ఆ పాయింట్ నచ్చలేదు. ఏది తనుజాని అడుగుతాడు చూడు పక్కన కూర్చుండి, ఏమంటాడు, నేను ఒకటి అడుగుతా, నాలాంటి పర్సన్ నీకు ఓకే కదా లైఫ్లోకి వస్తే, ఛాన్స్ ఉందా, ఏందన్నట్టు ఏందన్నట్టు ఏం చేద్దామని, ఏం ప్రూవ్ చేద్దామని, ఎందుకు మన పని మనం, మన సంఘం మనం, ఎందుకు పక్కన వాళ్ళకి సపరేట్గా ఉండొచ్చుగా, ఎందుకు వచ్చినాం, ఏం చేస్తాను వచ్చినాం. మళ్ళీ 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 అదే పని. నెక్స్ట్ రామురాతుడు శ్రీజ మధ్యలో చిన్న పంచాయతీ జరిగింది. పెద్ద పంచాయతీ ఏం కాదు కానీ శ్రీజ తప్పు ఇక్కడ. ఏంటంటే ఇప్పుడు కెప్టెన్ అయినాక యాటిట్యూడ్ వచ్చింది నీకు, టూ మచ్గా ఓవర్ యాక్షన్ చేస్తుండ అన్నట్టుగా అన్నది. అండ్ కెప్టెన్ అయిన ప్రతి ఒక్కరికి టూ మచ్ ఓవర్ యాక్షన్ వస్తుంది, బాగా అబ్జర్వ్ చేస్తున్నాను నేను. ఫస్ట్ కెప్టెన్ అయిన సంజన గారు కావచ్చు, సెకండ్ అయిన డిమాండ్ పవన్ కావచ్చు, టూ మచ్గా యాటిట్యూడ్ చూపిస్తారు. ఇప్పుడు రాము చూపిస్తున్నా అన్నది. అంటే దీనికి కారణం ఏంటిది, ఇక్కడ లోపల చికెన్ అంటుతారు, ఈమె కోసం ఇచ్చిన చికెన్ ఉంది కదా, డిమాండ్ పవన్ చికెన్ గెలుచుకుని రీతుకి ఇస్తాడేమో అనుకుంటే అది శ్రీజాకి ఇచ్చింది కదా, ఒక చికెన్ వండుతారు అన్నట్టు. ఈరోజు వండుతుంటే నేనుంటా లోపల, నేనుండి చూస్తా ఎట్లా వండుతున్నారు అని అంటే అక్కడ వద్దన్నాడు. ఎవరు రామురాతుడు ఎందుకు వద్దన్నాడు, లోపలికి అలవలేదు, వర్క్ చేసేలోకి అలా ఉంది అంటే, నేను చూస్తాను నా చికెన్ కదా వండేది అంటే, నీ చికెన్ ఏంది అందరం తింటాం కదా అని అన్నాడు. అంటే లేదు అది నా చికెన్ అన్నది. 100% తన చికెన్ అది, ఆ అమ్మాయి చికెనే. కాకపోతే ఏంటంటే నా చికెన్ నువ్వు అంటుంటే, సరే అయితే నువ్వు ఒకదానివే తింటావా అని అన్నాడు. ఒకదాని తింటావు కదా, అయితే అది నాది 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 అంటున్నావు కదా, ఒకదాని మీద తింటావు కదా అన్నాడు. ఆ మాటలో పెద్దగా ఏం తప్పలేదు, అందులో యాటిట్యూడ్ లేదు. యాటిట్యూడ్ చూపిస్తున్నాడు కెప్టెన్ అయిన తర్వాత, టూ మచ్ చేస్తున్నాడు అనడం మాత్రం కరెక్ట్ కాదనిపించింది. ఇక రాము లోపలికి పోయి దివ్య నిఖిత ఇమాన్యుల్ వాళ్ళతో చెప్తాడు, నాది నాది అని అంటుంది, నువ్వు ఒకదాని మీద తింటావా అని అడిగినా దానికి హట్ అయింది, యాటిట్యూడా అని అంటుంది అని అంటే అక్కడ దివ్య నిఖిత ఫుల్ ఖుషి, హ్యాపీ. ఎందుకంటే అక్కడ శ్రీజ నెగిటివ్ అవుతుందంటే ఫుల్ ఖుషి కదా మనకి. రైట్, ఇక్కడ రాము ఉండి తనకి నచ్చినట్లు. ఇక్కడ రీతు నాకు భలే అనిపిస్తుంది అబ్బా, ఎటువంటి చిన్న కాంప్లికేటెడ్ సిచ్యువేషన్లోనైనా సిచ్యువేషన్ కరెక్ట్గా అర్థం చేసుకుని వాళ్ళ ఇంటెన్షన్ ఏంటో చెప్తుంది. ఇప్పుడు చూడు, రీతు శ్రీజ ఇంటెన్షన్ చెప్తుంది ఇక్కడ, తనకు నచ్చినట్టుగా వండించుకోవడానికి ఉంటాను అనేది తన ఉద్దేశం అని ఇట్లా చెప్తుంది మంచిగా క్లారిటీగా. తను తప్పేం అడగలేదు, తన లోపల ఉంటే తనకు నచ్చినట్టు, అందరూ ఒక రకంగా తిన్నారు కదా, ఎవరి స్టైల్లో ఎవరికి నచ్చిన స్టైల్లో వాళ్ళు వండించుకుంటారు కదా, తనకు వచ్చిన చికెన్ కదా అని తన ఉద్దేశం అని రీతు చెప్తుంది అంత క్లారిటీగా. నాకు ఇలాంటి విషయాలలో బాగా అనిపిస్తుంది. మళ్ళీ రాంగ్ స్ట్రాటజీలు, గెలవాలని ఏదంటే అది చేయడం అక్కడ మిస్టేక్ అవుతుంది, కానీ మిగతా అంతా కూడా బాగానే ఉంటుంది. ఇక రామరాథోడ్ ఉండి బట్ నేనైతే ఇక ముట్టను అంటే, ఎందుకు గొడవ అయిందని చెప్పి 2 మాటలు అన్నదని చెప్పి చికెన్ తినకుండా ఉంటావా అనగానే ఇమాన్యుల్ వచ్చి 2 మాటలు అన్నారని చెప్పి నువ్వు చికెన్ తినకుండా నీ చికెన్ మాకిస్తావా అంటే, వీళ్ళకి తిండి ఎంత కరువైపోయింది, ఎంత ఇబ్బందిగా ఉంది, తిండి దొరికితే ఎంత సంబరంగా ఉందో ఇప్పుడు మనం గమనించవచ్చు అన్నమాట. బిగ్ బాస్ హౌస్లో చాలా తక్కువ పంపిస్తారు, 10 మంది ఉంటే 5గురికి పంపిస్తారు, తిని సావరు ఇంట్లోనే అని తట్టుకుంటుంది. అంటే ఏదంటే సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అన్న టైప్లో నడుతూ ఉంటుంది కథ. అయ్యో ఈ తిండికి భయపడే కదా శేఖర్ భాష అన్న లాస్ట్ టైం, నా వల్ల కదా ఆ తిండి, అసలు తిండి ఉండదు, నేను అసలు బక్కపల్సిన మనిషిని, అస్సలు తిండికి చంపేస్తారు, టార్చర్ ఉంటుంది, మైండ్ కడుపులో ఏం లేకపోతే మైండ్ పనిచేయదు, అందుకే పిచ్చి పిచ్చిగా అరుస్తూ ఉంటారు, ఊకే ఎమోషనల్ అవుతూ ఉంటారు, అందుకే అంతా అసలు మొత్తం అక్కడ తిండి దగ్గరనే కంట్రోల్ చేస్తారు వాళ్ళంతా అని చెప్పి శేఖర్ భాషను బయటకు వచ్చినాక చెప్పిండుగా. సో ఇది తిండి గురించి అన్నట్టు. ఆ తర్వాత తనుజ కళ్యాణ్, ఇక చూడు, దేర్ ఈజ్ ఎ ఛాన్స్ సమ్ వన్ లైక్ మీ, ఈజ్ దట్ ఓకే టు యూ? ఏందబ్బా ఎన్నిసార్లు చెప్తారు, ఏం చెప్తారు, ఇంకేం చెప్పాలి, నాగార్జున గారు మొత్తుకున్నా. ఇక బిగ్ బాస్ ఛాన్స్ ఇస్తాడు, ఈ కంటెస్టెంట్ హైలైట్ అవ్వగలుగుతాడు అంటే వాళ్ళకి ఛాన్స్ ఇస్తాడు, వాళ్ళని మార్చుకోవడానికి స్కోప్ ఇస్తాడు, వాళ్ళకి మళ్ళీ చెప్తాడు, చేతులు విసుకుడు కాదు
చేతల్లో చూపి చేతులు పట్టుకోవడాలలో చూపించద్దు అని చెప్పి నాగార్జున గారి దగ్గర నుంచి మంచి ఇన్పుట్ వచ్చినాక, అన్ని రకాలుగా ఈయనకు పాజిటివ్ ఇన్పుట్స్ అన్నీ వచ్చినాక, కంప్లీట్గా గేమ్ మారినాక, మళ్ళీ గేమ్ పీక్స్లోకి పోయినాక మళ్ళీ మొదటికి వస్తా నేను ఇంతే, నా కథ ఇంతే, నా గతి ఇంతే, అది గతి ఇన్ ద సెన్స్ దారి, నా దారి ఇంతే అని అంటే ఇంకేం చేస్తాం? మారడు. నువ్వు మారవురా అన్నట్టుగా ఉంది సిచ్యువేషన్. ఇక్కడ ఉండి తనుజ ఉండి చైల్డ్, చిన్నపిల్లాడు, అందుకే నువ్వు చైల్డ్ లాగా అనిపిస్తావురే నాకు అని అంటే అక్కడి నుంచి ఆ చిన్నపిల్లలతో మాట్లాడుతున్నట్టే మాట్లాడుతుందిలే అని చెప్పి విమాన్యులు అంటూ ఉంటాడు. ఓకే, నా ఏజ్కి ఇక్కడ కళ్యాణ్, నా ఏజ్కి ఇంతే మెచ్యూరిటీ. చెప్పు ఏం చెప్పు? అవి చెప్తూనే ఉంది కదా, నాకు బయట ఒకరు ఉన్నారు, బయటకు పోయిన తర్వాత అంటే బర్నీ అన్న కల్పిస్తా, నిన్ననే మాట్లాడుకున్నారా, మళ్ళీ ఇడవను, రక్తాలు వచ్చేదాకా గోక్తా అంటే ఆమె తప్పేం పోదు, ఆమె మంచిగా ఉంటాను, ఫుల్ ఫ్యాన్ బేస్ ఉన్నది, అండ్ ఆమె పాజిటివ్గానే కనబడుతుంది. ఇక్కడ కూర్చున్నా కానీ పాజిటివ్గానే కనబడుతుంది, టాస్క్లో కూడా పాజిటివ్గా కనబడుతుంది. ఆమె జస్ట్ అటెన్షన్ సీకింగ్, అటెన్షన్ ఏదో కుక్క పిల్లని ఎంబడేసుకుని తిరిగినట్టు తిప్పుకుంటుంటే ఈ పిల్లగాడేమో చిన్నపిల్లగాడిగా చెప్తున్నాను, అందుకే కోపం వస్తుంది. పిల్లగాడు ఇన్ ది సెన్స్ బాబు, చైల్డ్ అన్నమాట. ఈ నిబ్బి కథలు పడతాడు మనోడు. ఈమె చెప్తుంది ఇక, నాకు ఫస్ట్ నేను లైక్ చేసేది కూల్ అండ్ కామ్ పర్సన్ కావాలి, నాకు 100 మాటలు మాట్లాడినా ఆ 100 మాటలకు ఒక్క మాటతో సమాధానం చెప్పేయగలిగే తోపు తురుంకాన్ కావాలి. అంటే నేను చెప్తాను కదా, నేను చెప్పే పర్సన్ అంటే నేను ఇప్పుడు నీకు చెప్తున్నాను కదా, ఇలా నాకు చెప్పే పర్సన్ కావాలంటే నేను చెప్పలేనంటావా అంటాడు. మారవే సొల్లు అంట, నేను అంతరాజు నీకు సొల్లు కారుస్తాడు అని చెప్పి బ్రాకెట్లో పెట్టుకున్నాను, సొల్లు కారుతాడు. ఒక బొమ్మ వేసిన ఇట్లా రౌండ్ పెట్టి 2 కాళ్ళు పెట్టి అని హట్ అయ్యావా, అదే ఇలాగే చూడు నువ్వు హట్ అవుతావు అని ఇట్లా మాట్లాడు. ఈ థ్యాంక్స్ ఎడిటర్ మామ, లవ్ యూ. ఎందుకు తెలుసా, నువ్వు ఈ క్లిప్ అయ్యావు అనుకున్నా, లైవ్లో నుంచి ఇది కట్ అని చెప్పి అవతల వారేస్తావు అనుకున్నా, వేసినావు. థ్యాంక్ యూ సో మచ్. తెలవాలి, ఇది ఇవాళ జరిగిందే కాదు, ప్రతిరోజు ఇట్లాంటిది ఒక సిచ్యువేషన్ జరుగుతున్నాడు, పావు గంట అర్ధగంట ఇదే సొల్లు వేస్తూ ఉంటాడు. అదంతా మనకి ఎపిసోడ్లో చూపిస్తలే గత 1 వీక్ నుంచి, ఒక 4 డేస్ నుంచి. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోతున్న టాపిక్, బిగ్ బాస్ మా టాస్క్ గురించి చెప్పిండు. మీకు మీ తప్పుల్ని సరిదిద్దుకునే ఇంకొక అవకాశం ఇస్తున్నాయి, ఇంకో టాస్క్ పెడుతున్నా అని చెప్పి టాస్క్ పెట్టిండు. డ్రాయింగ్ టాస్క్, చాలా సింపుల్ టాస్క్. సింపుల్ అంటే క్విక్ ఉండాలి, అర్థం చేసుకోవాలి, ఆడపోయి గుర్తుపట్టాలి. కానీ ఈ బొమ్మల ఇష్టోళ్ళకి దాదాపు ఈ టాస్క్ అర్థం చేయించడానికి దగ్గరగా ఒక అర్ధగంట బిగ్ బాస్ మేము ఎక్స్ప్లెయిన్ చేసి చేతనే ఉన్నాడు. మళ్ళీ అర్థమైందా, ఈ మన్యులు అర్థమైందా, రాము అర్థమైందా, మళ్ళీ అడుగుతారు, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి లైవ్లో. అసలు ఈ అనౌన్స్మెంట్లకే టార్చర్ కనబడ్డది. ఎంతసేపు ఇంకా రూల్ బుక్ ఏదో పంపించినా అయిపోద్దిగా అనిపించింది. రూల్ బుక్ పంపిస్తలేరు, రూల్ బుక్ పంపిస్తే లూప్ హోల్స్ పెట్టుకుంటారు వాళ్ళని. డైరెక్ట్గా అన్ని రూల్స్ అని చెప్పేసిండు మొత్తం మళ్ళీ చెప్పిండు. చెప్పినాక ఆఖరికి టాస్క్ స్టార్ట్ అయినా కానీ ఫస్ట్ రౌండ్లో అర్థం కాలే, సెకండ్ రౌండ్కి అర్థమైంది వీళ్ళకి. యాక్టివిటీ రూమ్లో బొమ్మలు ఉంటాయి, అందులో ఒక పెడెస్టల్ స్టాండ్ మీద రెడ్ క్లాత్ వేసి ఉంటుంది, దానిపైన ఒక బొమ్మ పెట్టుంటుంది. మీరు లోపలికి పోయిన వాళ్ళు ఆ బొమ్మను అబ్జర్వ్ చేసి ఇక్కడికి వచ్చి ఆ బొమ్మను మీరు డ్రా చేయాలి, బొమ్మను గీయాలి. గీసిన తర్వాత ఎవరైతే అద్భుతంగా గీస్తారో ఆ గీసిన అద్భుతాన్ని పట్టుకొని వింత గీతలేదు, ఎవరికి గీసిన బొమ్మని వాళ్ళ పార్ట్నర్ చూసి ఆ బొమ్మని గమనించి గుర్తుపట్టి లోపల యాక్టివిటీ రూమ్కి పోతే అప్పటికి రెడ్ క్లాత్ తీసేసి ఉంటారు. వాళ్ళు అక్కడ లోపల ఉన్న బొమ్మలలో ప్లేసెస్ కూడా మార్చేసి ఉంటారు, అక్కడ గందరగోళం చేసి పెడతారు. అక్కడ ఉన్న అన్ని బొమ్మలలోకి వెళ్ళి మీ పార్ట్నర్ గీసిన బొమ్మని గుర్తుపట్టి తీసుకుని రావాలి. ఇదిదా గేమ్. సూపర్ ఉంది గేమ్, సూపర్ ఎక్సలెంట్. అయితే ఇందులో తనుజ చాలా బాగా గీసింది బొమ్మలు, నెక్స్ట్ లెవెల్లో గీసింది. అందరికంటే బాగా గీసింది ఎవరు తెలుసా, తనుజనే. కానీ పార్ట్నర్ అయిన కళ్యాణ్ అంటది కదా లాస్ట్లో, సెకండ్ గేమ్ ఓడిపోయిన తర్వాత, అంటే సెకండ్ గేమ్ లాస్ట్ దాకా వచ్చి ఓడిపోయినా కానీ కొంచెం కోపం వచ్చేసి, ఆయన కళ్యాణ్ వల్ల ఓడిపోయింది కదా, కోపం వచ్చిన తర్వాత ఒక మాట, నా మొహం చూస్తావు నువ్వు గేమ్ చూడకుండా, నా మొహం చూస్తే ఏమొస్తుంది నీకంటది. లిటరలీ మొహం చూస్తూ ఉంటాడు అబ్బా, మొహం చూస్తాడు, కింద చూస్తాడు, మీద చూస్తాడు, గది కాదు కదా, ఫోకస్ అనేది కరెక్ట్ లేదు అనిపించింది. ఈ తనుజతో పోయేసరికి కూడా ఈయనకు ఫోకస్ అనేది ఖరాబ్ అవుతుంది. చెప్తాను, తనుజ లేకపోతే, అమ్మాయిలు లేకపోతే ఈయనకు ఫోకస్ ఉంటుంది, అమ్మాయిలు ఉంటే ఫోకస్ ఉండదు, ఈయన ఫోకస్ మారిపోతూ ఉంటుంది. గోల్ ఆన్ గర్ల్ ఉంటుంది, గోల్ ఆన్ గోల్ ఉండదు. అది రైట్. అయితే ఇక్కడ మనకి ఈ టాస్క్లో ఫస్ట్ ఫోటో వేసింది కదా, మీరు పర్సన్ అయితే లైవ్లో చూస్తే ఆ ఫోటో ఫ్రేమ్ వేయడానికి ఒక డబ్బా ఉంటే ఆ డబ్బాని తీసుకొని, ఆ పెయింట్కి సంబంధించిన డబ్బా, స్కెచ్లు పెట్టడానికి డబ్బా పెట్టారు. ఆ డబ్బాని పెట్టి స్కేల్ చేసుకొని ఫోటో డయాగ్రామ్ వేసింది అబ్బా, సూపర్గా వేసింది, పెయింటింగ్ చాలా బాగా వేస్తుంది. ఆర్టిస్ట్, మంచి ఆర్టిస్ట్ అబ్బా. రైట్. అయితే అన్ని బొమ్మలు కూడా ఈమెనే బాగా వేసింది అందరికంటే. ఆ తర్వాత కొంచెం తగ్గించింది, టైం ఎక్కువసేపు అవుతుంది కాబట్టి అంత టైం ఇవ్వద్దని చెప్పి తగ్గించింది. అయితే ఫస్ట్ రౌండ్లో భరణి అన్న సూపర్, దివ్యానికితో వేసింది బొమ్మ, ర్యాండమ్గా వేసింది, అంత నీట్గా వేయలే. కానీ భరణి అన్న సూపర్గా గుర్తుపెట్టి లోపలికి పోయి బొమ్మను తీసుకొచ్చిండు. ఫస్ట్ రౌండ్లో భరణి అన్న గెలిచింది కాబట్టి భరణి అన్న దివ్యానికితో సైడ్. సెకండ్ రౌండ్కి వచ్చేసరికి
సంజన అక్క ఏం చేసిందంటే, సంజన అక్క తెలివిగా ఈమె గీసింది కరెక్ట్గానే, ఈమె గీసింది ఓకే, కానీ ఈమె కంటే పక్కనున్న తనుజ బాగా గీసింది కాబట్టి ఫ్లోరా రా చూడు 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 అని మళ్ళీ మళ్ళీ చెప్పింది. అఫ్కోర్స్ అక్కడ తనుజ కూడా మళ్ళీ మళ్ళీ పిలిచింది, చెప్పింది, కాబట్టి అక్కడ తనదేం తప్పు కాదు, అంటే సంజన అక్కదేం తప్పు కాదు. సో అందరూ రమ్మంటారు, చూసుకోమంటారు, అక్కడ డోర్ ఓపెన్ చేసడానికి బజర్ మోగడానికి టైం పట్టింది కాబట్టి అంత లోపల వచ్చి చూసుకునే గ్యాప్లో చూడు సీట్ క్లియర్లీ అని అంటే తనుజ ఉండి ఈ మనీలతోటి ఇది ఫౌల్ అన్నది. ఫౌల్ ఎట్లా అవుతుంది, అంత ఓపెన్ సోర్స్ మధ్యలో ఏమైనా కార్డ్బోర్డ్స్ పెట్టి అడ్డం ఉన్నాయా, అటోలో ఇటోలో కట్ట కనబడకుండా తొంగి చూసిరా కాపీ కొట్టడం అంటే కాదు కదా. సమయస్ఫూర్తిని యూజ్ చేసి, ప్రజెన్స్ ఆఫ్ మైండ్ని యూజ్ చేసి అందరి బొమ్మలు అబ్జర్వ్ చేసి అని చెప్పి ఫ్లోరాకి చెప్పడం, ఫ్లోరా గమనించడం, చక్క లోపలికి పోయి ఆ బొమ్మను తీసుకురావడంతో ఫ్లోరా వాళ్ళు సెకండ్ వచ్చేసారు. ఆ తర్వాత సుమన్ శెట్టి అన్న వాళ్ళు కూడా వెరీ నైస్. సుమన్ శెట్టి అన్న వాళ్ళు గెలవడానికి కారణం శ్రీజ పర్ఫార్మర్ కాదన్నారు కదా చెప్తా పట్టురు. అయితే లైవ్ చూస్తుంటే ఏమైందంటే, ఈ కిరీటం ఫస్ట్ వేసిండు. యాక్చువల్లీ సుమన్ శెట్టి అన్న కిరీటం వేసిండు ఫస్ట్ రౌండ్కి లోపలికి పోయిన తర్వాత అందరూ పెడల్ స్టిల్ మీద ఉన్నది చూడాలి కదా, అందరూ చూడలే. డిమాండ్ పవన్ డైరెక్ట్గా రెడ్ కలర్ క్లాత్ వేసిన పెడల్ స్టిల్ మీద ఉన్నదే చూసిండు. ఎంబడి తనుజ వచ్చి చూసింది. దివ్యనికిత దూరం నుంచి చూస్తే మనం ఏమనుకుంటాం, ఏదో చూస్తుందిలే అనుకుంటాం, కానీ దివ్యనికిత అబ్జర్వ్ చేసింది. కానీ పర్టికులర్గా అక్కడ లేదు, డోర్ దగ్గర ఉంది, టక్కన బజర్ కొట్టగానే వెళ్ళిపోదామని, కానీ అబ్జర్వ్ చేసింది. వెరీ నైస్. వీళ్ళు ముగ్గురు అబ్జర్వ్ చేశారు కదా, సుమన్ శెట్టి అన్న, సంజన అక్క. ఇన్ని బొమ్మలు ఉన్నాయి, ఏది ఈజీగా ఉంటుంది, ఏది గీయగలుగుతాం అని చెప్పి ఏదన్నా గీయచ్చు అని చెప్పి వాళ్ళ బొమ్మలని చూసుకున్నారు. అందులో వాళ్ళకి నచ్చింది గీసుకున్నారు. కిరీటం గీసిండి అయ్యా అన్న రాగానే కిరీటం గీసింది. ఫస్ట్ కిరీటం గీసినప్పుడు శ్రీజ వచ్చి ఏం చెప్తుందంటే, నెక్స్ట్ ఫర్దర్గా కిరీటం ఇట్లా అడగొచ్చు కదా, అందులో బ్లూ స్టోన్లో ఉన్న కిరీటం ఉన్నాయి, రెడ్ స్టోన్ ఉన్న కిరీటం ఉన్నాయి కదా. రెడ్ ఉన్నప్పుడు రెడ్ కలర్, అక్కడ మార్కర్ రెడ్ కలర్ది కూడా ఇచ్చారు, రెడ్ కలర్ది ఇచ్చారు, బ్లూ కలర్ది ఇచ్చారు, బ్లాక్ కలర్ది ఇచ్చారు. రెడ్ ఉన్నప్పుడు రెడ్ కలర్ది పెట్టన్నా, బ్లూ ఉన్నప్పుడు బ్లూ కలర్ పెట్టు, రెడ్ బ్లూ ఉంటే రెడ్ బ్లూ మార్కర్ తోటి డాట్స్ పెట్టు, అప్పుడు నాకు అర్థమైపోతుంది. అవేవి లేకపోతే బ్లాక్ కలర్ పెట్టేసి, ఏం స్టోన్స్కి ఇంకా లేకపోతే బ్లాక్ కలర్ పెట్టేసి నేను అర్థం చేసుకుంటా అని చెప్తుంది. ఫస్ట్ రౌండ్లో చెప్తుంది ఫర్దర్గా కిరీటం వస్తే ఎట్లా చేయాలి అని ముందు చూపుతో. ఇక్కడ శ్రీజాకి వావ్ చెప్పాలి, సూపర్గా ఆడింది, వెరీ నైస్. అందుకే థర్డ్ టైము కిరీటం గీయంగానే అంత ఈజీగా, చాలా ఈజీగా రెడ్ కలర్ డాట్స్ పెట్టంగానే అసలు ఆమెకి అర్థమైపోయింది. కిరీటం లెక్క గీసి రెడ్ కలర్ డాట్స్ పెడుతుంటేనే టక్కన పోయి అది తీసుకొచ్చేసింది. ఆ టైంలో కళ్యాణ్ కూడా పట్టుకున్నాడు అది, కాకపోతే శ్రీజ లాక్కొని వచ్చింది. నేను పట్టుకున్నాను తీసుకొని వచ్చింది. కళ్యాణ్ అంత స్ట్రాంగ్గా లేడు అక్కడ. కళ్యాణ్ గట్టిగా స్ట్రాంగ్ ఉంటే నేను పట్టుకున్నా ఫస్ట్ అని చెప్పి అది పట్టుకున్నా అయిపోయేది విన్, కానీ పట్టుకోలే. శ్రీజ అడగంగానే ఇచ్చేసింది. అప్పటికి కిరీటం ఇట్లా బెండ్ కూడా అవుతుంది, చేతికి రాసుకొని పోతుంది. సో ఈ రౌండ్లో, థర్డ్ రౌండ్లో వచ్చేసి కిరీటంతో గెలిచిండు. ఇంకా ఫోర్త్ వచ్చేసి టెలిఫోన్ దగ్గర కూడా ఇక్కడ ఏంటంటే కొంచెం కీన్గా అబ్జర్వేషన్ చేయాలి, అంటే చాలా జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేయాలి. ఆ టెలిఫోన్ డబ్బా గీసే విధానం లాస్ట్కి వచ్చేసరికి ఏంటంటే తనుజది కూడా ఒక చిన్న మిస్టేక్ అయితే, ఇక్కడ తనుజ డబ్బా రౌండ్ షేప్లో గీసినట్టు గీస్తుంది, స్క్వేర్ షేప్లో గీసినట్టు గీయదు. కొంచెం అప్పటికే నిస్సహాయ స్థితి, అంటే ఇంకా అయిపోయింది మనం గెలుతలేమన్న ఒక పాయింట్కి వచ్చి సరిగ్గా గీయలేదేమో అనిపించింది. సో అందువల్ల కళ్యాణ్ రౌండ్ తీసుకొని వచ్చిండు. అఫ్కోర్స్ ఆయనకు అదే కనిపించింది, అదే పట్టుకొచ్చింది. అట్లా ఏది కనబడితే అది పట్టుకురావడం అనేది కరెక్ట్ కాదు. రీతు కూడా ఏది కనబడితే అది పట్టుకొచ్చింది, రీతు గెలిచింది, హ్యాపీ. ఈ గ్యాప్లో రీతు ఉరికిపోయి హక్ చేసుకున్నది, డిమాండ్ పవన్ హక్ చేసుకున్నారు. ఇద్దరు ఎమోషనల్ అయిపోయారు, హక్ చేసి ఈడతలేరు, బంక పట్టుకున్నారు. ఇద్దరు అట్నే ఉంటే ఇక మెల్లగా సంజనకి వచ్చి ఈడు ఛాన్స్ పై మోకా కాటరా, ఛాన్స్ పై డ్యాన్స్ వేసేటోర్రా, అమ్మో ఛాన్స్ పై డ్యాన్స్ అని అంటుంది. డిమాండ్ అంటే ఇద్దా కమా నీకు కూడా హక్ ఇస్తా అంటాడు సంజనకి. అంటే వద్దురా తమ్ముడు వద్దురా, నాకు పెళ్ళి అయిపోయిందిరా, వద్దురా, నేను మా ఇంటికి పోవాలరా ఇక్కడ నుంచి. అది ఫన్ జోక్. ఇక తనుజ బాధపడ్డది, ఏడుస్తుంది, లాస్ట్ వచ్చినందుకు ఏడుస్తుంది, 0 పాయింట్స్ కదా, ఏడుస్తుంటే కళ్యాణ్ వచ్చి ఓదార్పు ఇవ్వడానికి ట్రై చేస్తారు తెలుసా. చలి పెడుతుందా ఆమెకి, చలి పెడుతుందా, ఎముకలు కొరికే చలిలో వెచ్చదనాన్ని ఇచ్చడానికి ప్రయత్నం చేస్తున్నట్టు ఉంటుంది ఇది. ఈ ఓదార్పుకున్న వారే నేను వద్దురా సరిగ్గా ఒక్కటి కూడా అయినా ఏం చేస్తావులే లైట్ అన్నట్టుగా ఇక వదిలేసింది, పర్లేదు ఓదార్చే ప్రయత్నం చేసింది, కానీ ఇక అవసరం లేదని చెప్పింది. ఆ తర్వాత ఇక సుమన్ అన్న గెలిచింది కదా, సుమన్ ప్రపంచనం 1-1-1-1 అదే 5వ ర్యాంకుతో ప్రపంచ సంచలనాన్ని సృష్టించిన సుమన్ అన్న ఇప్పుడు 4వ ర్యాంకుకి రావడం అద్భుతం, అమోఘం అని చెప్పి ఇక బీఆర్ షెఫీ వాయిస్లో, కొన్ని సంవత్సరాల క్రితం వైజాగ్లో ఒక చిన్న పిల్లవాడు ఉండేవాడు, అతను పాకుతూ హైదరాబాద్కి నిజం సినిమాలో నటించడానికి హైదరాబాద్కి వచ్చేసాడు. అతడు సినిమాలలో మొదలుపెట్టిన తర్వాత కొన్ని సంవత్సరాల క్రితం 7 సంవత్సరాల క్రితం ఇండస్ట్రీలో కనబడకుండా పోయాడు. మరి బిగ్ బాస్ నుంచి కాల్ రాగానే వాళ్ళ కాల్ కనెక్ట్ కాకపోతే మళ్ళీ ఇతనే రిటర్న్లో కాల్ చేసి మరి ఇక్కడికి వచ్చి 5వ ర్యాంకులో ఉండిపోయాడు. లీడర్ బోర్డులో 5వ ర్యాంకు నుండి 4వ ర్యాంకుకి రావడానికి చాలా కష్టపడ్డాడు. అలా చేస్తున్నా బాబు అని చెప్పి
అది అది వెరీ నైస్. మంచి ప్రపంచం సృష్టించాడు, ఇది కదా గెలుపంటే, ఇది కదా సక్సెస్ అంటే. అది ఆ తర్వాత నెక్స్ట్ టాస్క్ స్టార్ట్ అయింది. హోల్డ్ ఇట్ లాంగ్ అబాత్ హే బాసో. మేము ఇంగ్లీష్ మాట్లాడచ్చు కానీ మీరు మాట్లాడకూడదు చుట్టారు బిగ్ బాస్ మామ ముచ్చట. హోల్డ్ ఇట్ లాంగ్ అనే టాస్క్ పెట్టిండు. ఇక్కడ ఎల్బో బెండ్ కాకూడదు అనేది మెయిన్ రూల్ అబ్బా, మేజర్ రూల్. బిగ్ బాస్ మామ చెప్పిన రూల్ కాబట్టి వీళ్ళు కరెక్ట్గా పాటించారు. సంచాలకులు చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. ఆ గేమ్లో కావచ్చు, ఈ గేమ్లో కావచ్చు, చాలా స్ట్రిక్ట్గా, విపరీతమైన స్ట్రిక్ట్గా ఉన్నారు. మీరు పరిచయం అవుతారు. ఫస్ట్ గేమ్లో ఎంత స్ట్రిక్ట్ తెలుసా, డయాగ్రామ్ గీసినప్పుడు ఇటు తిరగకుండా గీయాలి, మాట్లాడద్దు ఎవరితోటి కూడా, అటు ఇటు అని అని ఆ అని ఏది కూడా అనొద్దు, గీయాలి, వెనక్కి తిరిగిపోవాలి, తలకాయ కిందకి దించుకోవాలి. ఇల్లు ఇటు సైడ్ తిరిగి బొమ్మ గీసారు కదా, ఇట్లా బొమ్మ గీసిన వాళ్ళు వాళ్ళ పర్సన్ ఎవరైతే ఉన్నారో అబ్జర్వ్ చేసిన తర్వాత అటు వెళ్ళిపోతాడు కదా డోర్ దగ్గరికి, పోతుంటే ఇటున్న వాళ్ళు అటు తిరిగి ఉండొద్దు, ఇటు తిరగాలి మళ్ళీ ఎంబటే. అంత స్ట్రిక్ట్ రూల్స్, చాలా స్ట్రిక్ట్ రూల్స్ పెట్టారు. ఎందుకంటే గట్టిగా ఇచ్చారు కదా బిగ్ బాస్ మామ, గట్టిగా ఇచ్చిండు అందుకని చెప్పి చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. సరే ఈ టాస్క్లో కూడా చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. ఎల్బో బెండ్ అయితే కథం ఎలిమినేట్ అని చెప్పారు. ఫస్ట్ టాస్క్లో ఈ వెయిట్స్ కూడా ఇష్టం ఉన్నట్టుగా ఏమంటే వీళ్ళు కూడా కొంచెం పద్ధతిగానే వేసారులే, చూసి ఆలోచించే వేసారు. సంచాలకులు కూడా చాలా నీట్గా వేసారు. టాస్క్ స్టార్ట్ అయినాక ఫస్ట్ అందరికీ ఒక్కొక్కటి వేసారు వెయిట్. అది ఏమో ఇంత వెయిట్ ఉంది అంటారు, చూస్తారు అంత వెయిట్ ఉన్నాయి, చూడడానికి చిన్న ఉంటాయి కానీ చాలా వెయిట్ ఉంటాయి. సెకండ్ వచ్చేసి ఇది మన డిమాన్కి వేసారు, దివ్యనికిత బర్ణానికి వేసారు. సారీ, ఒకటే వేయాలంటే దివ్యనికిత బర్ణానికి వేసారు. ఆ తర్వాత డిమాన్ పవన్ రీతుకి వేసారు. ఆ తర్వాత సంజన ఫ్లోరాకి వేసారు. అది లీడర్ బోర్డులో ఆర్డర్ని బట్టి వేస్తున్నాం అని చెప్పారు కానీ వేసారు. మేమిద్దరం అమ్మాయిలు ఏమన్నాము వేయకు అని అంటుంది, అయినా కానీ వేసిండు. అండ్ ఇక్కడ ప్రతి దగ్గర కూడా వేయడానికి పంపించాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఇమాన్యుల్ రాముని పంపిస్తాడు. సుమన్ అన్న అవుట్ ఆఫ్ ది గేమ్ ఫస్ట్ ఎల్బో డౌన్ బెండ్ అయిందని, అసలు వాళ్ళు పట్టుకోవడమే ఏంది వంకరలు తిరిగిపోయి ఉన్నది. అసలు ఇగో ఇట్లున్నారు, ఇట్లున్నారు, అంత ఆగమాగం ఉన్నది, వాళ్ళది అవుట్ అయిపోయారు. సెకండ్ బర్నీ అన్నది బెండ్ అయిందని అవుట్. థర్డ్ వచ్చేసి సంజన వాళ్ళది బెండ్ అయిందని అవుట్. సంజన అక్కది అవుట్ అంటే వాళ్ళు చాలా బాగా ఆడారు అబ్బా, నిజం చెప్పాలంటే చాలా మంచిగా ఆడారు. కొద్దిసేపు అంటే ఫర్ ద బెస్ట్, అంటే వాళ్ళ బెస్ట్ ఎంత ఇవ్వగలుగుతారో అంత బెస్ట్ ఇచ్చారు. అండ్ ఇంకోటి చెప్పాలంటే ఫ్లోరా గారు నాదే బెండ్ అయింది అని ఆమె ఒప్పుకొని మరి వెళ్ళిపోయింది. నాకు మంచిగా అనిపిస్తుంది ఇట్లాంటివన్నీ కూడా. అంటే నిజాయితీగా ఆడేవాళ్ళు, అంటే మనకు ఒక పాజిటివ్ కార్నర్ వస్తుంది కదా, లైక్ మనకి అగ్ని పరీక్షలో నాగాకు వచ్చినట్టుగా ఇక్కడ ఫ్లోరా గారు చూడు నిజాయితీగా ఆడతారు. కళ్యాణ్ అండ్ తనుజ వీళ్ళిద్దరిది ఇక్కడ పడిపోవడానికి కారణం కూడా ఏంటంటే కళ్యాణ్ వీళ్ళని అంటే సంజన గారి లాగా ఇట్లా కిందికి పట్టుకోవడం కాకుండా ఇట్లా మీదికి పట్టుకోవడం అని చేద్దామని చెప్పి ఇట్లా జరుపుకునే ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నంలో పడిపోయింది. సో నా మొహం కాదు చూసేది, గేమ్ చూడాలి అని చెప్పి అక్కడనే అలిగింది, సీరియస్ అయింది. లేదు నీదే మిస్టేక్ అని చెప్పి కళ్యాణ్ చెప్పడానికి ట్రై చేస్తే సీరియస్ అయింది బాగా, నీ మిస్టేక్ అయిందని చెప్పి. ఆ తర్వాత వర్స్ట్ ప్లేయర్ చెప్పమన్నారు. ఇక గెలిచిన వాళ్ళు ఎవరు, డిమాండ్ పవన్ రీతు కదా. సో వర్స్ట్ ప్లేయర్ ఎవరో చెప్పమనంటే ఇక్కడ కొంచెం డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఇక్కడ వర్స్ట్ ప్లేయర్ కాడ కొంచెం పంచాయతీలు జరుగుతున్నాయి. సో అది మనం మిడ్ నైట్ ముచ్చట్లలో కవర్ చేద్దాం. సో డిమాండ్ పవన్ రీతు వీళ్ళిద్దరు ఉన్నారు కదా. ఇక్కడ సుమన్ శెట్టి అన్న శ్రీజాలో, సుమన్ శెట్టి అన్న పర్ఫార్మెన్స్ తగ్గింది, శ్రీజ బాగానే ఆడింది, నిజాయితీగానే చెప్పారు, కరెక్టే. సుమన్ శెట్టి అన్న పర్ఫార్మెన్స్ తక్కువ ఉంటుంది, శ్రీజానే ఏదో ఒకటి చేసి గెలిపించే ప్రయత్నం చేస్తుంటుంది, అది మన అందరికీ తెలిసిన విషయమే. సో శ్రీజ అది తక్కువ అయింది అని చెప్పి, శ్రీజ బాగానే ఆడింది కానీ సుమన్ శెట్టి అన్న తక్కువ అయింది. అండ్ కళ్యాణ్ తనుజాలో కళ్యాణ్ది తక్కువ అయిపోయింది, అంత అనుకున్నంత పర్ఫార్మెన్స్ అయితే తీయలేదని వీళ్ళైతే నాకైతే నిజాయితీగా చెప్పినట్టు అనిపించింది అబ్బా. అండ్ ఫ్లోరా సంజన వీళ్ళిద్దరు కూడా వచ్చి శెట్టి అన్న కొంచెం తక్కువ పర్ఫార్మెన్స్ ఉందని చెప్పి సుమన్ శెట్టి అన్నది చెప్పింది. అండ్ కళ్యాణ్ హోల్డ్ ద వెయిట్ దాంట్లో వచ్చేసరికి నువ్వు కొంచెం కరెక్ట్గా చేసేది ఉంటే, కంపాటబిలిటీ లేదు మీ ఇద్దరి మధ్యలో, సేమ్ వాళ్ళలో కూడా మీ ఇద్దరి మధ్యలో సింక్ లేకుండా ఉంది అందుకే పోయిందని, కంపాటబిలిటీ లేదు అందుకే కళ్యాణ్ వల్ల అవుట్ అయ్యారు, సో కళ్యాణ్ అని చెప్పారు. ఇక దివ్యనికిత బర్నీ వీళ్ళు వచ్చేసరికి కళ్యాణ్ తనుజాలో టాస్క్ కళ్యాణ్ బాగా ఆడాలి ఇంకా కానీ ఆడలేకపోయిండు అనేది ఒకటి. అండ్ వెయిట్ టాస్క్లో నీదే మిస్టేక్ అనిపించింది. అండ్ డ్రాయింగ్ కూడా అందరికంటే తనుజానే బాగా వేసింది కానీ కళ్యాణ్ సరిగ్గా చేయలేకపోయిండు అని ఇక్కడ చెప్పింది. ఇక్కడ దాకా ఓకే. ఇక్కడ దివ్యనికిత సుమన్ శెట్టి శ్రీజాలో శ్రీజ తక్కువ ఆడింది, సుమన్ శెట్టి అని ఎక్కువ ఆడింది అని చెప్పడము సింప్లీ తన పర్సనల్ అంటే ఫీలింగ్, అంటే తనకి శ్రీజ అంటే నచ్చదు కాబట్టి దానివల్లనే ఇలా చెప్పిందని ఒక క్లారిటీ వచ్చింది. రైట్. ఈ ప్రిక్కింగ్ టాస్క్లో కూడా బెలూన్స్ వేసే దానిలో కూడా స్ట్రాటజీ అని పెట్టింది, అందరి గేమ్ ఆమె స్ట్రాటజీ వల్ల పోయింది. సుమన్ శెట్టి అన్న 100% ఇస్తున్నాడు కానీ ఈమె ఇస్తలేదు, ఈమె స్ట్రాటజీల వల్ల తన గేమ్ కూడా నాశనం అయిపోతుందని చెప్పింది. ఈమె స్ట్రాటజీ లేకపోతే ఈ డ్రాయింగ్ దానిలో అసలు గెలిచేటోళ్ళే కాదు. అయితే ఇక రాము రాథోడ్ అండ్ ఇమాన్యుల్ మీరు కూడా చెప్పండి అంటే వీళ్ళు ఏంటంటే సేఫ్ గేమ్ ఆడారు. ఇక్కడ ఏంటంటే ఇమాన్యుల్ ఎట్టుంటాడు, సుమన్ శెట్టి అంటే క్లోజు కాబట్టి సుమన్ శెట్టి అనలేక సుమన్ శెట్టి ఇచ్చే కాడికి ఇచ్చిండు, 100% ఇచ్చిండు
కానీ శ్రీజ దగ్గర నుంచి అలా 100% రాలేదు ఇంకా అని చెప్పిండు. కళ్యాణ్ ఇంకా ఒక అడుగు వెనక్కి వేసి, అంటే ఒక అడుగు వెనక్కి వేయడం వల్ల అట్లా అయిపోయింది, కళ్యాణ్‌ది ఒక మిస్టేక్ అయిపోయింది అది అని చెప్పి కళ్యాణ్‌కి ఇచ్చారు. ఓవరాల్‌గా ఏందంటే ఇక్కడ తనుజాకి ఇవ్వడు. ఎందుకు ఇస్తాడు? తనుజాకి ఇస్తే మళ్ళీ తనుజ హర్ట్ అయ్యిద్ది. ఇదొక పాయింట్. సుమన్ శెట్టి అన్నకి నెగిటివ్గా మాట్లాడాడు. ఎందుకంటే సుమన్ శెట్టి అన్న బాగా క్లోజ్ కాబట్టి. ఈ 2 పాయింట్స్ అనిపించింది నాకైతే వీళ్ళ దాంట్లో. బిగ్ బాస్ మామయ్య చెప్తాడు అన్నట్టు, మీ వల్ల మీరిప్పుడు అందరూ చెప్పారు కదా మీ వల్ల ఇట్లా అయిందని, మీ వల్ల మీరే కాకుండా మీ పార్ట్నర్ కూడా ఇబ్బందులోకి పోతుండు, మీ వల్ల మీ పార్ట్నర్ కూడా డేంజర్ జోన్లో నుంచి సేఫ్ అయ్యే అవకాశాన్ని కోల్పోతుండు, ఇబ్బందికరమైన వాతావరణంలోకి పోతుండు. ఇవన్నీ చెప్తే ఏంటంటే ఇక నుంచి నేను కొన్ని అవకాశాలు ఇస్తాను, ఈ అవకాశాలలో మీరు గెలవకపోతే చాలా కష్టమైద్ది అని చెప్పిండు. ఇది జరిగింది. రేపటి టాస్కులు చూసారు కదా, ఒక టాస్క్ ప్రోమో వచ్చింది, హోల్స్ ఉంటాయి, ఆ హోల్స్ నుంచి పోవాలి, ఎంటర్టైనింగ్ టాస్క్ అని చెప్పి డాన్సులు చేయించి ఆ తర్వాత చిన్న హోల్స్ ఉంటాయి, ఆ హోల్స్ నుంచి పోయి బయటకు పోవాలి. ఆ టైంలో ఇటున్నోళ్ళు అటు పోనీయకుండా కూడా ట్రై చేయొచ్చు, అట్లాంటివన్నీ ఉన్నాయి. సో రేపు టాస్క్ గురించి మనం పొద్దుగా ప్రోమో వచ్చినాక మాట్లాడుకుందాంలే. కానీ ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ దివ్య నిఖిత వర్సెస్ శ్రీజ నడుతుంది. ఓవరాల్గా అంటే దీన్ని క్రిస్పీ చేసి చెప్తా. ఫస్ట్ ఇమాన్యుల్ దగ్గర కూడా అంటుంది శ్రీజ, ఏమంటుందంటే నేను లెస్ పర్ఫార్మెన్స్ ఇవ్వలేదన్నా, నన్ను లెస్ పర్ఫార్మర్ అంటే మాత్రం నేను ఒప్పుకోను, నా వల్ల టీం పోయిందంటే నేను ఒప్పుకోను అంటే, లేదురా నువ్వు తక్కువ ఇచ్చినావు అని అంటే నువ్వు నీ 100% ఇవ్వలేదు అని నేను చెప్తున్నా అని చెప్పి ఇక ఏదో చెప్తాడు అన్నట్టు ఇమాన్యుల్. అన్నకి ఇవ్వలేక నీకు ఇచ్చిన అని చెప్పలేక ఇట్లా చెప్తాడు. ఇక ఇక్కడ దివ్య నిఖితతో పంచాయతీ ఏంటంటే, నువ్వు నా మీద పర్సనల్ గడ్జ్ పెట్టుకొని ఇట్లా మాట్లాడుతున్నావు, నేనేదో ప్లాన్ చెప్తే అఫ్కోర్స్ నాకు ఐడియా వచ్చిందే నీ వల్ల, నువ్వు సంచాలక్ని ఇట్లా ఆడచ్చా అట్లా ఆడచ్చా అని అడుగుతుంటే నాకు ఐడియా వచ్చింది. సరే నేను సంచాలక్ని డౌట్గా అడిగి ఫాలో కావచ్చు అని అడిగితే ఆ రూల్ అయితే లేదు కదా, నేను 2 క్వశ్చన్లు ఆల్రెడీ బిగ్ బాస్ని అడిగినా దానికి ఆన్సర్ చెప్పింది కదా అంటే నేను ఆ ప్లాన్ నేను ఫాలో అవుదాం అనుకున్నా. కానీ నేను ఫాలో అవుదాం అంటే అదేదో పెద్ద మాస్టర్ క్లాస్ ప్లాన్ అనుకుని అందరూ ఫాలో అయితే నేనేం చేయాలి, నా వల్ల గేమ్ పోవడం ఏంది, నువ్వు నన్ను అనడం ఏంది, నువ్వు పర్సనల్ గడ్జ్ పెట్టుకుని అంటున్నావు అన్నట్టు. అంటే అరుపులు బాగున్నాయిలే, ఒకరికొకరు అరుచుకుంటా ఉన్నారు, శ్రీజ అరుస్తూ ఉంది. అయితే ఏమంటది, నా లైఫ్లో నువ్వు అంత ఇంపార్టెంట్ కాదు, నీ మీద గర్జు పెట్టుకుని అంత ఇంపార్టెంట్ నువ్వు కాదు, అంత ఇంపార్టెన్స్ లేదు నా లైఫ్లో నీకు, అంత లేదు, అక్కడితో ఆగు అంత లేదు నీకు ఇంపార్టెన్స్ నా లైఫ్లో. ఇక డిఫరెంట్గా ఉంది అబ్బా, ఈమెది కొంచెం పొగరుగా అనిపించింది. నా లైఫ్లో నీకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వను, పర్సనల్ గడ్జి పెట్టుకోవడానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి నా లైఫ్లో. ఓకే, అంత ఇంపార్టెన్స్ లేదు నీకు చెప్తున్నా, ఆగు నువ్వు ఊహించుకుంటున్నావు అంత ఇంపార్టెన్స్ లేదు నీకు ఏందన్నట్టు యాటిట్యూడ్. సరే, నా వల్ల స్ట్రాటజీ అన్నావు కదా, మరి నాది మైండ్ క్లాస్ మాస్టర్ ప్లాన్ అయితే మరి నీ మైండ్ నేను మార్చలేను అంటే, నా మైండ్ మార్చలేవు, నువ్వు ఏది చేసినా నా మైండ్ మార్చలేవు, ఎస్ నీ మైండ్ నువ్వు మారుస్తా చూడంటుంది. ఎందుకో ఆవేశంలో మాట్లాడినట్టు అనిపించింది. ఇలాంటి టైంలో ఏంటంటే సంయమనం పాటించాలి, పాయింట్స్ చెప్పి పక్కకు ఉండాలి, అరిస్తే ఏముండదు. డిమాన్ పవన్ రీతు బయట మాట్లాడుకుంటాడు, రీతు అంటుంది అన్నట్టు శ్రీజానే తక్కువ ఆడింది, నిజంగా చెప్తున్నంటే శ్రీజ ఆట కనిపించలేదు, సుమన్ శెట్టి అన్న ఆట కనిపించింది కానీ శ్రీజ ఆట కనిపించలేదు అంటే, శ్రీజ నాకైతే అనిపించలేదు అని చెప్పి డిమాన్ పవన్ అంటాడు. నాకైతే శ్రీజ పర్లేదు అనిపించింది సుమన్ అన్న కంటే, శ్రీజ ఆడలేదంటే నేను ఒప్పుకోను, శ్రీజ ఆడిందిలే అని చెప్పి డిమాన్ పవన్ అంటుంటాడు. వీళ్ళిద్దరు మాట్లాడుతున్నారు. ఆ తర్వాత వీళ్ళది కంటిన్యూ అవుతుంది. వర్స్ట్ ప్లేయర్ ఇక్కడ ఏమంటుంది తెలుసా, దివ్య నిఖిత నాకు ఒక పాయింట్లో నచ్చలే, ఏమంటుందంటే వర్స్ట్ ప్లేయర్ ఇచ్చా, గుర్తుంచుకో, వర్స్ట్ ప్లేయర్ ఇచ్చా నీకు, నా మైండ్ మారుస్తావా, నా మైండ్ మార్చు చూద్దాం, కంగ్రాచులేషన్స్, వర్స్ట్ ప్లేయర్ ఇచ్చా, మాస్టర్ క్లాస్ ప్లానా, వర్స్ట్ ప్లేయర్ ఇచ్చా నీకు గుర్తుంచుకో అంటాను. ఇది కావాలని అనట్లేదు, కావాలని పొడిచినట్లేదు. ఆ తర్వాత పర్సనల్ గర్జీ పెట్టుకొని చేస్తున్నావు, ఐ డోంట్ కేర్, నీ గురించి నేను పట్టించుకోనని చెప్పి దివ్య నిఖిత. నీకు నీ టీమ్మేట్కి శ్రీజ ఏమంటారంటే, నీకు నీ టీమ్మేట్కి ఒకరిని టార్గెట్ చేయడాలు ఉంటాయి నాకు తెలుసు అంటుంది. ఏం లేదు, ఆ బెడ్ టాస్క్ ఉంది కదా, ఆ బెడ్ టాస్క్లో దివ్య నిఖితని దించేసేటప్పుడు బర్ణ రాడు, ఫ్రెండ్షిప్ కదా అని అత్తలేడు కదా అని చెప్పి అక్కడ పంచాయతీ అవుతుంది. మీకు ధైర్యం ఉంటే వేరే వాళ్ళని పట్టండి, దమ్ము ఉంటే అట్లా చేయండి ఇట్లా చేయండి అని చెప్పి అక్కడ దివ్య నిఖిత అంటుంటే అక్కడ కూడా కోపం వస్తుంది శ్రీజాకి, దమ్ము ధైర్యం ఇట్లాంటివన్నీ అవసరం లేదు టాస్క్లో అని చెప్పి అంటుంది. ఆ తర్వాత దివ్య నిఖితని పడేస్తారు. అయితే భరణి అన్న దివ్య నిఖితని పడేస్తుంటే రాడు, అండ్ అక్కడ తనుజ గురించి డిస్కషన్ జరిగినప్పుడు అందరూ తనుజ అని అంటే తనుజాని దింపాడు, కానీ శ్రీజాని తీసుకుపోయి బయట పడేస్తారు కదా, ఆ కోపం ఒకటి ఉంది అన్నట్టు. ఆ కోపంతో అంటుంది మీకు టార్గెట్లు ఉంటాయి మనుషులు అంటే అని. ఎస్ ఉంటాయి. ఆ తర్వాత దివ్య నిఖిత నీ ఒపీనియన్ నాకు అవసరం లేదు అంటే వినకు, నీ ఒపీనియన్ నాకు ఇవ్వకు, నీ ఒపీనియన్ అడిగిండా బిగ్ బాస్, నిన్ను అడగలే కదా, వర్స్ట్ ప్లేయర్ ఎవరైనా మమ్మల్ని అడిగి కాబట్టి మీ ఒపీనియన్ ఇచ్చినట్టే, నువ్వు వినకు వెళ్ళిపో, వెళ్ళిపో, పిలిచి చెప్తున్నావు దివ్య అని పిలిచి చెప్తున్నావు కాబట్టి మాట్లాడుతున్నా అంటే అవసరం లేదు, వినకు, నీకు పిల్లలనిపితే వినకు, అందరి ముందు కాదు, అందరి మైండ్ మారుస్తున్నా అన్నావు కదా, నీ మైండ్ కూడా మార్చి చూపిస్తా, అంత లేదు, అరవడానికి ఒకదానికి ఉంటావు, నువ్వు అరుస్తూ ఉంటావు, అరుచుకుంటా ఉండు, సరే ఐ డోంట్ కేర్ అనుకుంటా ఉంటుంది. ఇక్కడేమో ఈమె అయ్యో శ్రీజాకి స్ట్రాటజీ ఏంటది,
శ్రీజ స్ట్రాటజీయా? అయితే అబ్బో నీదేం స్ట్రాటజీ 2 నిమిషాలు మీరేంది బయట పెట్టడం కదా మీ స్ట్రాటజీ. 2:30 నిమిషాలు బయట పెట్టారు కదా అమ్మో మీ స్ట్రాటజీ సూపర్ స్ట్రాటజీ. ఓకే 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 సరే 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 అంటే ఐ డోంట్ కేర్ అనుకో అనుకో ఐ డోంట్ కేర్ అని ఆమె అంటుంది. ఇంతటితో మనకి ఎపిసోడ్ అయిపోయింది. సో నాకైతే దివ్య నిఖిత కొంచెం రూడ్గా బిహేవ్ చేసింది, ఓవర్ యాటిట్యూడ్ చూపించింది అనిపించింది. అండ్ ఇక శ్రీజ తప్పేమన్నా ఉందా అంటే అసలు ఆ టాస్క్లో ఆ కాన్సెప్ట్ ఆలోచించింది శ్రీజ అని అంటారు కదా, కానీ ఫస్ట్ పాటించింది మాత్రం రీతు పాటించింది. కంటిన్యూటీ మిగతా వాళ్ళందరూ చేసుకుంటూ పోయారు. తనుజ పాటించింది, శ్రీజ చేసింది, అందరూ చేశారు. కానీ ఓవరాల్గా అయితే అక్కడ అందరూ క్వశ్చన్ అండ్ ఆన్సర్లు అడిగినప్పుడు సంచాలకులది చాలా పెద్ద మిస్టేక్ అయింది. సంచాలకులు ఎన్నిసార్లు అడిగినా కానీ ఎన్ని రకాలుగా అడిగినా కానీ మీ ఇష్టం మీ స్ట్రాటజీ మీరు ఫాలో కావచ్చు. అక్కడ రాము చెప్తుండేది రాంగ్ స్ట్రాటజీ ఇది ఒప్పుకోమని అంటే కూడా ఇవన్నీ ఉండి అది వాళ్ళ స్ట్రాటజీ రా, మనకు 2 రూల్స్ ఉన్నాయిరా, గాలిలో బెలూన్ ఉండాలి, అది బెలూన్ ముళ్ళకు దాకి పలగకూడదు, బయట పడకూడదు, ఈ 2 ఉన్నాయిరా మనకున్నాయి అని చెప్పి మళ్ళీ చెప్పి రామును కూడా ఆపిండు. లేకపోతే రాము ఆల్రెడీ అంటూనే ఉన్నాడు అది కాదు ఊదాలి పైనుంచి వేయాలి వీళ్ళు ఊదాలి అని చెప్తున్నా కానీ ఇవన్నీ ఇంలే. అట్లా ఓవరాల్గా రాంగ్ స్ట్రాటజీలు పోవడానికి ఆ స్ట్రాటజీని కరెక్ట్ టైంలో ఆపని సంచాలకుల మిస్టేక్ కూడా అవుతుంది అది. అండ్ ఇప్పుడు వీళ్ళు కరెక్ట్గా ఆడిరు అంటే శ్రీజ కోపానికి వచ్చిందని చెప్పి దివ్యనికిత స్టార్టింగ్ అన్నది కదా, వీళ్ళు కరెక్ట్గా ఆడిరు అంటే వాళ్ళు కరెక్ట్గా ఆడిరా అది కరెక్ట్ కాదు బయట పెట్టడం కరెక్ట్ కాదని చెప్పి శ్రీజ చెప్పిందంటే మరి అదే శ్రీజ నిన్న ప్రాపర్గా ఆడిన సంజన ఫ్లోరా గారికి పాయింట్స్ కావాలి ఇవ్వండి బిగ్ బాస్ వాళ్ళకి పాయింట్స్ ఇచ్చేయండి పాపం వాళ్ళు కరెక్ట్గా ఆడిరు కదా అని కూడా చెప్తుంది. మరి అదేం లేదా పక్కనే ఉన్న దివ్య అంటే కరెక్ట్ ఆడిన వాళ్ళకి పాయింట్స్ కావాలని చెప్పి కొట్టాడిన శ్రీజ నేను లేదా పట్టించుకోలేదా అది అవసరం లేదా? సో దిస్ ద మ్యాటర్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయరు, షేర్ చేయరు, కామెంట్ చేయరు, సబ్స్క్రైబ్ చేసి గంట ప్రయత్నం చేయరు. ఉంటా టేకే టాటా బై బై నమస్తే. మిడ్ నైట్ ముచ్చట్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. గుడ్ నైట్ శబ్బా ఖైరు.